అలాగే వాయిస్ ఓవర్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అంటే డబ్బింగ్ ఇవ్వడం దానికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటది. నేరుగా బయట మాట్లాడినట్టు ఎంత అందంగా, ఎంత చక్కగా మాట్లాడినా వినసొంపుగా ఉండదు. కెమెరా ముందు మనం కెమెరాకు స్టిల్ ఇవ్వడానికి కూడా ఒక భాష ఉంటుంది. అలా ఇస్తేనే స్టిల్స్ వస్తాయి. మనం డైరెక్ట్ వాళ్ళు ఇచ్చినట్టు పెడితే రావు. దానికి ప్రత్యేకమైన ఒక భాష ఉంటుంది. ఆ విధంగా పెడితేనే ఫోటోకు స్టిల్స్ వస్తాయన్నమాట. సినిమా యాక్టర్లు అట్లనే పెడతారు. అయితే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుంది. దానికి కూడా ప్రత్యేకమైన భాష ఉంటుంది. కెమెరా స్టిల్స్ ఇవ్వడం లాంటిది. అలాగే అందులో కొంచెం నటన ఉంటుంది. ఆ నటన ఎలా చేయాలంటే దానికి వేరే భాష ఉంటుంది. అలా చేస్తే దాన్ని అభినయం అంటారు. ఆ విధంగా చేస్తేనే ప్రీ వెడ్డింగ్ షూట్ వస్తానంట. ఈ 2 చేయాలి. ఆ! అయితే కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? కంటెంట్ ఎలా తయారు చేయాలి? ఒక మాటలు, కథ, ఆర్టికల్స్, కథ, మాటలు ఆ! దాన్ని ఎలా తయారు చేయాలంటే దానికో భాష ఉంటది. అది ఇలాంటిదే. ఇలా చేస్తే కంటెంట్ కూడా రాయొచ్చు. ఫోటోగ్రఫీ లాంగ్వేజ్ వేరే ఉంటది. అలా పెడితేనే మనకు నేచురల్‌గా స్టిల్ పెట్టినట్టు ఉంటది. మనం నేచురల్‌గా పెడితే ఆ ఫోటో రాదు. చూసినావా? వాళ్ళు పెట్టినట్టు రాదనమాట. గుర్తుపెట్టుకోండి. అలాగే సింగర్స్ లాంగ్వేజ్ వేరే ఉంటది. మనం నేచురల్‌గా పాడినట్టు పాడితే పాట రాదు. దానికి వేరే టెక్నిక్స్‌తో పాడితే మనం నేచురల్‌గా పాడినట్టు వస్తదంట. అగో అట్లా సింగర్స్ లాంగ్వేజ్ వేరే. యాక్షన్ కూడా యాక్షన్ లాంగ్వేజ్ వేరే ఉంటది. ఎందుకంటే మనం బయట చేసినట్టు యాక్షన్ చేస్తే ఆడ రాదు. యాక్షన్ అనేది జస్ట్ మనం బయట ఎట్లా చేస్తామో అట్లా అవుతూ ఉండాలి. చేయొద్దు. ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి. ఇలా చేస్తేనే వస్తదనమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకప్పుడు ధోతి ఫ్యాషన్ ఉండే. ఆ తర్వాత ఇప్పుడు జీన్స్ ఫ్యాషన్ అయింది. కానీ ఇప్పుడు జీన్స్ ప్యాంట్ ఎంత ఫ్యాషనో, ఒకప్పుడు ధోతి, లాల్చీ కూడా అంతే ఫ్యాషన్ అనమాట. ఇప్పుడు జీన్ ప్యాంటు, అంగి ఫ్యాషన్ అయింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ జీన్స్ ప్యాంటు, అంగి కూడా ఓల్డ్ కావచ్చు ధోతి లెక్క. అప్పుడు ధోతి ఎట్లున్నదో ఇప్పుడు జీన్స్ ప్యాంటు కూడా రాబోయే తరానికి ఇది కూడా చీఫ్ కావచ్చు. చూసారా? ఇది కూడా మోట అయిద్ది. ఇంకో ఫ్యాషన్ వస్తది. అంటే జనం ఎక్కువ మంది ఏది ఆదరిస్తే అది ఫ్యాషన్ అయిద్దనమాట. ఓకే. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకోటి ఎక్కువ ఆదరిస్తే ఇప్పుడున్న అంగి, ప్యాంటు మోటు కావచ్చు. ఇట్లుంటది. కాబట్టి జనాదరణ అనేది పొందడం ఇక్కడ గ్రేట్ అన్నట్టు. ఒక కంటెంట్ జనాదరణను పొందాలనమాట. నువ్వు న్యూ కంటెంట్ చేయడమే కాకుండా ప్రెజెంటెన్స్ ముఖ్యం. ఎవడు హీరోయిజం చేస్తే వాడిని అభిమానిస్తారు. ఎవడికి డబ్బుంటే వాడిని అభిమానిస్తారు. ఎవరు అందంగా ఉంటే వాడిని అభిమానిస్తారు. ఇట్లుంటది కదా! జనం ఇష్టపడాలన్నట్టు మనల్ని. జనం చీదరించుకుంటే, చిన్న చూపు చూస్తే, అసహ్యించుకుంటే వానికి గుర్తింపు ఉండదు. అగో అట్లా అన్నట్టు. కాబట్టి ప్రెజెంటెన్స్‌ని బట్టి మనకు ఫాలోవర్స్ వస్తారు. మనల్ని ఇష్టపడ్డారు కాబట్టి అది ఫ్యాషన్ అయితది. మనం ఫ్యాషన్ అయితాం. మనం చేసే ప్రతి పని ఫ్యాషన్ అయిద్ది. మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు అన్నట్టు. ఇగో కంటెంట్ ఇదే అనమాట సీక్రెట్.